ఒరే హరి, ఒక నిమిషం ఆగు. సింధు, నువ్వు వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకురా, అన్నయ్యకి దిష్టి తీయాలి. వెళ్ళు. ఎందుకమ్మా ఇదంతా? ఇప్పుడు ఏమైందని? నీ మీద ఎవరెవరి దిష్టి పడిందో ఏమో, నీకు తప్పకుండా దిష్టి తీయాలరా. సరే. ఇప్పుడు లక్ష్మి ఉండుంటే తనకు కూడా దిష్టి తీసుండేదాన్ని. తనకి ఖచ్చితంగా మన త్రిపుర దిష్టి తగిలుంటుంది, నాకు తెలుసు. సరే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, చుట్టుపక్కల వాళ్ళ దిష్టి, ఎవరి దిష్టి నీ మీద పడకూడదురా. తూతూను ఎర్రనీళ్ళు బయట పడేసి నువ్వు లోపలికి రారా. ఇప్పుడు చెప్పు త్రిపుర, ఇదంతా నీ వల్ల అయ్యేదా? అదంతా కాదు, ఇప్పటి వరకు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో ఊరంతా తెలుసు కదా. అమ్మా, ఈ లక్ష్మిని ఎంత వెనకేసుకొనొస్తావో వెనకేసుకొనరా. ఒకానొక రోజు ఆ లక్ష్మి నిజస్వరూపం బయటపడుతుంది కదా, ఆ రోజు నువ్వే నీ చేతులతో తనని బయటికి గెంటేస్తావు. ఇప్పుడేం చేయాలమ్మా? ఇప్పటి నుంచి నా గత ఏంటి? మా ఇల్లు కూడా నా జాబ్ మీదే ఆధారపడింది. ఇప్పుడు నాకు జాబ్ లేదు, ఎలా నా ఇంటిని చూసుకోవాలి? నేనేం చేయాలి తల్లి? లక్ష్మి ఉంటే ఏదైనా చేయగలదు, అన్నీ తనే చూసుకుంటుందని నన్ను నమ్ముకున్న అమ్మతో ఏం చెప్పాలి? మేమెంత చదివితే అంత చదివించడానికి హక్కుంది అనుకున్న నా చెల్లెళ్ళకేం చెప్పాలి? నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? నా ఆశల మీద నీళ్లు చల్లావు కదా తల్లి, నా మీద నీ కరుణ లేదా? లేదు, నేను తప్పు చేశాను. ఒక్క క్షణం కూడా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించలేదు. నేనెందుకు నా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించలేకపోయాను? ఇంటి గురించి ఆలోచించలేదు సరే, కానీ మనసులో ఉన్న వాళ్ళ కోసం మంచి నిర్ణయమే తీసుకున్నావు. నువ్వు చేసిన దానిలో తప్పేమీ లేదు. అవునా? నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటావా? ఇందులో తప్పేమీ లేదు కదా? నాకేం అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. కానీ ఆ క్షణమైనా సేఫ్గా ఇంటికి రావడం ముఖ్యమని నిర్ణయించుకున్నాను, అందుకే అలా చేశాను. అలా చేయకపోతే నీకు వేరే దారి లేదు. హరి జైల్లో ఉంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడేవాళ్ళు. హరి బయటికి వస్తే మిగతా సమస్యలన్నీ సమస్యలే కావు. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే, తప్పేమీ కాదు. అవును, చేయని తప్పుకి అన్యాయంగా శిక్ష అనుభవించకూడదని ఆయన్ని కాపాడాను. దీనివల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు, అది చాలు. నీ ఉద్దేశం మంచిదే, కానీ మంచి పని చేయడానికి ఎప్పుడూ కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కానీ నువ్వు దాని గురించి ఆలోచించకుండా సరైన డెసిషన్ తీసుకున్నావు. తొందరపడలేదు. అది కూడా నువ్వు చేసిందంతా మీ ఆయన గురించే కదా. అందులోనూ నీ కోసం ప్రాణాలు ఇచ్చే మీ ఆయన కోసమే కదా. ఇందులో ఏ తప్పు లేదు. అవును, ఆయన కోసం నేను చేసింది కరెక్టే. నాకు అవమానం జరిగిందన్న ఒక్క కారణంతో అశ్విన్ని కొట్టారంటే నా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు ఆయన. ఆయన అశ్విన్ని కొట్టడం తప్పై ఉండొచ్చు, కానీ అదంతా చేసింది నా కోసం, నా మీద ప్రేమతో. నా కోసమే అదంతా చేసినప్పుడు ఈ మాత్రం నేను చేయలేకపోతే ఎలాగా?
అందుకే చెప్తుంది, నువ్వు ఒక భార్యగా ఆ ఇంటి కోడలిగా మంచి నిర్ణయం తీసుకున్నావు. అందులో ఏ అనుమానం లేదు. నువ్వు చేసిన పనికి అందరూ సంతోషపడుతున్నారు. నువ్వు దాని గురించి బాధపడకు. నువ్వు చేసింది మంచి పని. ఆయన కోసం పని వదులుకోవడం కరెక్టే, కానీ రేపటి నుంచి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇంటిని ఎలా నడిపించాలి? ఇంటికొచ్చే ముందే చెప్పాను అంట్లు తోమ్మని. హా? ఇప్పుడు నేనొచ్చి అరగంట అయినా ఒక్కరూ వెళ్ళలేదు కదా. మీరేమైనా చిన్నపిల్లలా ప్రతిసారి చెప్పించుకోవడానికి? ఇదంతా ఎప్పుడు నేర్చుకుంటారే? మీరు మీ అక్కకి భయపడటం తప్ప మీరు తన నుంచి ఒక్క మంచి లక్షణం కూడా నేర్చుకోలేదు. హ్మ్? మీ అక్కని చూసి నేర్చుకోండి. ఎలాంటి కష్టం వచ్చినా ఎంత గొప్పగా ఎదిరిస్తుంది. ఆ? ఒకవైపు ఇంటిని నడిపిస్తుంది, మిమ్మల్ని చదివిస్తుంది, అత్తారింట్లో కాపురం చేస్తూ అన్ని బాధ్యతలు చూసుకుంటుంది. కొంచెమైనా తనను చూసి నేర్చుకోండి. అయ్యయ్యో, అక్కలా చేయడం అంటే ఛాన్సే లేదమ్మా. అక్క సూపర్ ఉమెన్. తనలా ఉండాలంటే మా వల్ల కాదు. అక్క ఈ యుగంలో సతీ సావిత్రి. తనలా ఉండటం మా వల్ల కాదు కదా, ఎవ్వరి వల్ల కాదు. ఆహా, అక్కలా ఉండలేరు కాని అల్లుడు గారు లాంటి మంచి ముగ్గుళ్ళైతే మీకు కావాలి. ఆఫ్ కోర్స్, బావలాగా భార్య కోసం ఏమైనా చేసే భర్తని ఈ కాలంలో వెతకడం చాలా కష్టమమ్మా. బావ రియల్ హీరో. అక్క జోలికి ఎవరైనా వస్తే ఊరుకోరని అర్థమైంది. నిజమే, లక్ష్మి కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నవాడు లక్ష్మి భర్త అవడం నిజంగా తన అదృష్టం. తనకది అర్థమైతే చాలు.